రావు రమేష్ గారి ఆ! వాయిస్ అది నాకు కాస్తలో కాస్త గుర్తింపు తెచ్చిన వాయిస్. నాకు చాలా ఇష్టం కూడా వారంటే. అవునవును. ఎందుకంటే స్టార్టింగ్ లెవెల్‌లో 'రావు రమేష్' గారి వాయిస్ స్టార్టింగ్ మీ దగ్గరే విన్నాను నేను. హ్మ్. సో, చేసినప్పటికీ పర్ఫెక్షన్, డైలాగ్ డెలివరీ అనేది అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో, అది హ్మ్. ఒకసారి అది మా ప్రేక్షకులు వ్యూవర్స్ కోసం. రావు రమేష్ గారి కంఠం అంటే అదే ఏమిటంటే ఆ రోజు మార్నింగ్ నుంచి ఒక సాన్నిధ్యం ఉంది. అసలు చదం పక్కన విపరీతంగా లాగడం మొదలెట్టి చెలిపోయింది బాస్. ఇంకా పెళ్లి చేయవలసిన ఆడపిల్లలు ఉన్నారు. ఇదే ఇదో ఇది ఈయన కూడా ఏదో తాగాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైంకి వచ్చాడు. మా అమ్ముంటే నీకు అదే వేరియేషన్లో కూడా అదే. అదే. కానీ 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 ఆ కాటింబులే ఆ కాటింబులు ఏళ్ళని ఇట్ట ఇట్ట పట్టుకుని చెప్పి ఆ కాటింబులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అసలు మీరు. పరకాయ ప్రవేశం చేసినట్టుందన్నమాట. మిమిక్రీ ఆర్టిస్టులు అంటే నేను చాలా చిన్నోనండి మిమిక్రీ కళలో. అట్లా ఏం లేదు. చిన్న పెద్ద అనేది ఉండదు కళలో అయితే. నాకు తెలిసైతే చాలా పర్ఫెక్ట్‌గా గానివ్వండి, ఆ డైలాగ్ డెలివరీ అంటే కళ్ళు మూసుకొని వింటే మనకి సాక్షాత్తు ఆయనొచ్చి మాట్లాడినట్టు, ఆ థియేటర్‌లో కాటం రాయుడు ఆయన గురించి మాట్లాడినట్టు 'రావు రమేష్' గారు ఆ ఫీల్ వస్తుందన్నమాట కళ్ళు మూసుకొని వింటుంటే. థ్యాంక్ యూ. సో, అట్లా ఉంది. ఇంకా మీకు మిమిక్రీలో మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ వాయిస్ ఒకటి. ఇంకొకటి మీరు 'షాజీ షిండే' గారిది కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఒకసారి మన ప్రేక్షకుల కోసం. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. తిన్నమ్మ పడుకున్నామా తెల్లారిందాం. రసం నువ్వే కదా ఉషోదయావత్రిగా ఎప్పటికైనా పట్టుకునేది మేమే. పోలీస్ డిపార్ట్మెంట్ లారెడ్డి ముగ్గురుడా. రసం నువ్వే కదా. మీకు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్. సూపర్ అన్న. అద్భుతం. చాలా అద్భుతంగా చేశారు.